వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళని వరుసబెట్టి అరెస్టులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, అట్లాగే జగన్కి సన్నిహితులందరినీ జైళ్లలో పెడుతున్నటువంటి వేళ ఆ పార్టీలో వచ్చినటువంటి ఒక కొత్త స్వరం ప్రసన్న కుమార్ రెడ్డి అద్భుతమైనటువంటి పాయింట్ ఏదైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఉండాల్సింది, ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే అని చెప్తూ యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2014లోనే పొత్తుకి అడిగింది భారతీయ జనతా పార్టీ, ఒప్పుకోవాల ఇండివిజువల్గానే వెళ్ళారు. అప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారు. అదే తెలుగుదేశానికి ఫెచ్చింగ్ అయింది. ఆ రోజునే వైసీపీతో పొత్తు పెట్టుకుని ఉంటే తెలుగుదేశానికి అప్పుడే పెద్ద దెబ్బ అయి ఉండేది. బట్ జగన్ తన ఓట్లు వేరు, బీజేపీ ఓట్లు వేరు అన్న రూట్లో ఉంది. అలాగని బీజేపీకి వ్యతిరేకంగా ఏమైనా ఉన్నాడా అంటే లేదు, బీజేపీతోనే సాహచర్యం చేస్తున్నాడు. కాంగ్రెస్కి ఏం దగ్గర కాలేదు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ విడిపోయి ఉన్నాయి. పోనీ అప్పుడు ఏమన్నా వ్యతిరేకించి తను సపరేట్గా ఉన్నాడంటే లేదు, అప్పుడు బీజేపీకి అన్ని బిల్లుల్లోనూ సహకరించాడు, ప్రభుత్వానికి పూర్తిగా అండగా నిలబడ్డాడు. అది జరిగింది. ఆ తర్వాత 2019 అప్పుడు అడిగింది పొత్తుకి రాలేదు వైసీపీ. సరే తను అధికారంలోకి వచ్చాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. 2024లో మళ్ళీ వైసీపీ పొత్తుకి రెడీ అయినా సరే పొత్తుకి అంగీకరించలేదు జగన్మోహన్ రెడ్డి. దాని పర్యవసానం తన ఓటమిలో కీలక పాత్ర. ఇటు జనసేన, తెలుగుదేశం, బీజేపీల పొత్తు అనేటటువంటిది ఘన విజయం సాధించడం, 11 సీట్లకు పరిమితం కావడం. ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా వేటాడుతున్నటువంటి వేళ తప్పు చేశాం మేము అన్నటువంటి పాయింట్ ఇక్కడ 2 రకాలు వచ్చింది. ఒకటేమో నిన్న మాట్లాడినటువంటి వాళ్ళలో ఒక నాయకుడు వచ్చినేమో ఏది రాచమల్లు వచ్చేటప్పటికి మంచికి పోయి జగన్ మంచితనంతో నాశనం అయ్యామని చెప్పి ఆయన అంటే ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే బాగుండేది, భవిష్యత్తులో అయినా పొత్తు పెట్టుకుంటే ప్రయోజనం అన్నట్టు. అంటే ఓ రకంగా వైసీపీలో కూడా ఈ ఫీలింగ్. ఎందుకంటే కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు, అసలు ఆంధ్ర లాంటి చోట్ల సీనే లేదు. ఆ కాంగ్రెస్ మళ్ళీ జగన్నే ఆ రోజు జైల్లో పడేయించింది. ఇప్పుడు వాళ్ళ చెల్లి ద్వారా జగన్ కుటుంబాన్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అట్లాంటప్పుడు ఎందుకు ఉండాలనుకుంటారు వీళ్ళు? ఇక బీజేపీకి దూరంగా ఉండటం వల్ల ఏ ఓట్లో పోతాయి అనుకుంటే మరి తెలుగుదేశానికి ఇన్ని సీట్లు ఎట్లా వచ్చినాయి, ఇన్ని ఓట్లు ఎట్లా వచ్చినాయి? కాబట్టి ఆ భ్రమల నుంచి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినారియోని పసిగట్టినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పినటువంటి దానికి వైసీపీ నాయకులు ఎవరు స్పందించలేదు, కానీ భవిష్యత్తులో ఆలోచన రేకెత్తించింది. బట్ ఈలోపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి వదిలేసి వీళ్ళ వెనకాల వచ్చేటటువంటిది ఏముండదు. కానీ ఆ పాజిటివ్ దృక్పథం ఉందన్నప్పుడు చర్చ డిఫరెంట్గా వెళ్తుంది.